కేకే ఫిలిమ్స్ మూవీ రివ్యూస్కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళదాం. శ్రీమంతుడిని భరించడం కష్టం. కారణం తట్టుకోలేం. మహేష్ బాబు అందాన్ని తట్టుకోలేం, అందుకే భరించలేము. శ్రీమంతుడిని ఎందుకు భరించలేం? శ్రీమంతుడిలో మహేష్ బాబు అందాన్ని చూడండి, ట్రైలర్స్ చూడండి, ఒక్కసారి చూసి చెప్పండి. తట్టుకోగలమా? భరించగలమా? ఏంటి అందం? ఎవరైనా సరే వయసు పెరిగితే ముసలోళ్ళు అవుతారు, కానీ మహేష్ బాబుకు ప్రత్యేకత ఉంది. వయసు పెరిగితే చిన్న పిల్లాడైపోతున్నాడు. మరి ఎందుకని? మొన్ననే రెయిన్బో హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు అసలు పిచ్చెక్కింది. కుర్రాళ్ళ పిచ్చెక్కిపోతున్నారు చూసి. మరి ఇంకా లేడీస్ పరిస్థితి ఏమిటి? శ్రీమంతుడు ట్రైలర్స్లో అసలు ఆ టీషర్ట్ వేసేసి క్యూట్గా సింపుల్గా సైకిల్తో వెళ్ళడం చూస్తే ఎవరికైనా మతిపోతుంది. నిజంగా చెప్పాలంటే హీరోలు కూడా చాలామంది జలసీ ఫీల్ అవుతున్నారు మహేష్ బాబుని చూసి. తెలుసా మీకు? ఏంటి అసలు ఆ అందానికి కారణం ఏంటి? కొంతమంది అయితే ఏ మెట్టి పెంచింది ఈ అమ్మ అనుకుంటున్నారు. కొంతమంది అయితే మన్మధుడే బొమ్మను చేసి మహేష్ బాబు లాగా భూమి మీద వదిలాడేమో అని కొంతమంది అనుకుంటున్నారు. ఇంకా అసలు చెప్పలేం ఏ విధంగా అనుకుంటున్నారు. మరి ఇటువంటి శ్రీమంతుడిని భరించడం కష్టమా? ట్రైలర్స్లోనే మైండ్ బ్లోఅవుట్ చేశాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే మహేష్ బాబు అన్నట్టు ప్రూవ్ చేశాడు. ఇక పాటల ప్రోమోలో మరి చారుశీల పాటలో అయితే అసలు తట్టుకోలేం మహేష్ బాబుని చూస్తే. ఏంటి ఒక టోపీ పెట్టేసి స్టైల్గా నడుచుకుంటూ సేమ్ టు సేమ్ మైకేల్ జాక్సన్ లుక్ తెప్పించేశారు. ఈ అందానికి కారణం ఏంటి? ఒకసారి వాళ్ళ అమ్మను కూడా మనం అడగాలి. మరి ఫ్యాన్స్ అంతా ఒకసారి గోల్ చేయాలి, ఏంటి అందానికి కారణం ఏంటని. ఎందుకంటే ఈ శ్రీమంతుడు ట్రైలర్స్నే భరించడం కష్టమైపోయింది. ఈ ట్రైలర్స్లోనే అద్భుతంగా సూపర్గా క్యూట్గా ఉన్న మన మహేష్ బాబుని ఇంకా సినిమా రిలీజ్ అయితే ఏం భరిస్తాం? తట్టుకోలేము ఆ అందాన్ని, ఆ తేజాన్ని తట్టుకోలేము. ఒక డైలాగ్ ఉంది, కృష్ణ చెప్తాడు, నటశేఖర్ కృష్ణ. శివుడు మూడో కను తెరిస్తే వచ్చేది అగ్ని, మిగిలేదు భస్మం. మహేష్ బాబు సినిమా తీస్తే వచ్చేవి కలెక్షన్ల వర్షం, పగిలేది బాక్సాఫీస్ రికార్డులు అని ఒక డైలాగ్ కూడా ఇప్పుడు ఫిలిం నగర్లో హల్చల్ చేస్తుంది. ఏదేమైనా శ్రీమంతుడు ఈ మాట అనుకుంటేనే ఒళ్ళు పక్కరిస్తుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏంటి ఈ అందానికి కారణం ఏంటి? ఇప్పుడు త్వరలో ఒక కేస్ స్టడీ కూడా చేయబోతున్నారు. మహేష్ బాబు అందానికి కారణం ఏమిటి అని. ఏమి అందంగా ఉండకూడదా? ఉండొచ్చు, కానీ ఫస్ట్ సినిమాలో ఎంతలా ఉన్నాడో ఈరోజు కూడా మహేష్ బాబు అదే స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నాడు, జీరో సైజ్. మీరు ఒకటి గమనించాలి. ఇక్కడ నటశేఖర్ కృష్ణ వచ్చిన ఫస్ట్ సినిమాలో నటశేఖర్ కృష్ణ కూడా అదేవిధంగా జీరో సైజ్ మెయింటైన్ చేశాడు. ఇప్పుడు 60-70 ఏళ్ళు వచ్చి కూడా అదేవిధంగా అదే స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తున్నాడు. చూసారా రహస్యం? మరి అదే కొంతమంది హీరోలు పొట్టలు పెరిగినాయి, కళ్ళు పెరిగినాయి, కళ్ళ కింద బ్యాగులు వచ్చేసినాయి, ఇంతింతలా అయిపోయారు. కానీ మన క్యూట్ హీరో మహేష్ బాబు మాత్రం చాలా చక్కగా స్లిమ్గా జీరో సైజ్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు. మరి ఈ శ్రీమంతుడు సినిమా రిలీజ్ అయితే ఇంకా మరి అసలు ఫ్యాన్స్ తట్టుకోలేరు, ప్రజలు తట్టుకోలేరు. చూద్దాం ఏం జరుగుతుందో శ్రీమంతుడు రిలీజ్ అయితే. అందువల్లే చెప్తున్నాం, శ్రీమంతుడు అందాన్ని తట్టుకోవటం కష్టం బాబోయ్. శ్రీమంతుడు అందాన్ని తట్టుకోలేం, కష్టం బాబోయ్, కష్టం.